పెట్టకపోతే ఆటోమేటిక్ గా వస్తారు అందరు నీ కాడికి. సండే నుండి నా లైవ్ షాపింగ్. ఓకే రజని, నోటిఫికేషన్ రావట్లే. ఈ రోజు హ్యాపీ ఉగాది అనేది ఎంత అబద్ధమో అంతే అబద్ధం స్వప్న అమాయకం అంటే. వామ్మో వామ్మో వామ్మో, ఇక నేను పోతాను ఇక. నేను వచ్చిందే ఇప్పుడు అన్న నీ మీద మంచి పని చేస్తున్నాడు. పని ఏం లేదు మీకు, మా పని చెయ్యండి స్వప్న. తమ్ముడు నువ్వు ఏం వచ్చి చేస్తాను? మా భాషలు తోముదురా తమ్ముడు. మా ఇంట్లో ఏం లేదు లేదా, మీ పని అంతా అయిపోయింది. మా జాకెట్ సప్ననే కుట్టాలి. తిట్టకండి, మీ సప్నని ఏం తిడతలేంలే. తేజు ఇరా ఒకసారి. తేదీ స్కూల్ లేదు ఇయ్యాలా? ఏ అప్డే అది 2:30కే కదా తీసుకొచ్చేసిన. ఎందుకు 3:30 3:30 వరకే వాళ్ళకు స్కూలు. అవునా? ఎగురుతారు ఎంజాయ్. బీబీ ఏం చేస్తున్నావు? బీబీ బిగ్ బాస్ టీ తాగావా? బిగ్ బాస్ లైక్ ఇచ్చా. అవునా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మిస్టర్ స్వప్న చెప్పురా వినయ్. సన్నిగాడు ఇక్కడ పోయిండు, సన్నిగాడు రాలేదు లైవ్ కి. స్మాల్ బాస్ అంటున్నాడు. శ్రీ రాలే. అదే నా నుంచి లైక్ తీసుకోవడం అంటే పండగే అనుకోవచ్చు. అవునా అన్నయ్య? ఓకే థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు లైక్స్ రావాలి ఫుల్ గా. అరియానా గురించి ఆలోచిస్తున్న, పెళ్లి ఎలా చేసుకోవాలి అని. చేసుకో నేను వస్తా అయితే. ఏంటిది అర్థం కాలే. హరియానా గురించి ఆలోచిస్తుండంట, హరియానాని పెళ్లి ఎట్లా చేసుకోవాలా అని. బీబీని కాడ సన్నీది ఇన్స్టా ఉంది కదా, మెసేజ్ చేయి ఒకసారి, వస్తాడు వాడు. ఇవ్వను నేను అంటే ఎవరికి ఇవ్వవా అన్నయ్య సామాన్యంగా, అందుకేనా ఇవ్వను నేను అంటున్నా. ఓకే నాకు ఇచ్చావు అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ కాదు స్మాల్ బాస్ స్వప్నక్క, బిగ్ బాస్ స్మాల్ బాస్ కాదు. మాకైతే బిగ్ బాస్ వినయి, నాకు అట్లనే పరిచయం, అదే పిలుస్తా. రేపు ఒకవేళ పెళ్లికి పోయినా కూడా ఓ బిగ్ బాస్ అనే పిలుస్తా గానీ పేరు పెట్టయితే విలువ. అసలు పేరు ఎంతో కూడా తెలియదు నాకేం పేరు, వరుణ్ అనుకుంటా. బీబీని లైవ్ పేరు ఉంటే వరుణ్ మళ్ళీ కదా? వస్తా అంటే ఇప్పుడు వెళ్తున్నారా మళ్ళీ? మీరు మళ్ళీ వర్క్ చేసుకుని వచ్చేసరికి ఉంటే మళ్ళీ వస్తా అంటున్నారు. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఓకే చేస్తున్నా అంటున్నాడు బిగ్ బాస్. శ్రీకి మెసేజ్ చేయమన్నావా? సన్నికి. ఓకే లెట్స్ గో జానీ అన్నయ్య. ఓకే అన్నయ్య. పక్కన ఉన్నవారు ఎవరక్క? ఏమో అన్నయ్య, ఎవరో తెలీదు, వచ్చి జాయిన్ అయింది. ఏం పేరో కూడా తెలీదు కదా అన్నయ్య, గణేష్ అన్నయ్య. ఇంతసేపు అన్నయ్యనే ఉండే, ఆయన అన్నయ్య పోగానే నువ్వు వచ్చినావు, రామకృష్ణ పోగానే నువ్వు వచ్చినావు. అవునా? ఓకే అన్నా. ఈ పక్కన ఉన్నవారు ఎవరంటే సప్నమ్మ. మెంటల్ అంటాడు శ్రీతమ్ముడు అయితే, మెంటల్. వాడు పెట్టిన పేరే ఆ పేరు, వాడు పెట్టిండు కథ, అందరూ అదే పిలుస్తుర్రు. విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది మా డైలాగ్, నాదే కాదు ఆర్కేది కూడా. అవునా? ఓకే అదే ఆర్కే కూడా. ఆర్కే తమ్ముడు కూడా నాకు విలువైన సమయాన్ని కేటాయించాడు ఇందాక కొద్దిసేపు, ఫస్ట్ లైవ్ కి వచ్చాడు. టుగెదర్ లైవ్ పెట్టగానే వచ్చేసిండు తమ్ముడు. ఇద్దరికి అన్నయ్య, థ్యాంక్ యూ ఇద్దరికి. గణేష్ అన్న ఏం చేస్తున్నావు ఇంతకి? అన్న స్వప్న నన్ను తిట్టింది అగో. నువ్వే తిట్టినావు అని చెప్తున్నాడు జానీ అన్న. అమ్మా ఇది అన్యాయం అబ్బా, అసలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. దారుణం. తిట్టింది మీరు, చేసింది మీరు, మళ్ళీ నేను తిట్టినా అని చెప్తున్నారా? ఓ దేవుడా, ఓ నాయన, సోమవారం శివ నేను పోతిగా, నేను పోదు ఇంకా, నేనుండాలంటుంటాను. తిట్టిందా? స్వప్నకు సంగతి చెప్దామంట అగ్గో, ఓ నమ్ముతున్నాడు దేవుడా, తమ్ముడు కూడా. ఓ జానీ అన్న, ఓళ్ళు తిట్టిరు చెప్పు, నువ్వు తిట్టినావా నేను తిట్టినా? రామకృష్ణ తమ్ముడు నువ్వు కూడా నమ్మినవా? నమ్ముతారు, అందరు నమ్ముతారు అబ్బా, అమాయకురాలు చేసి అందరిని ఆడుకుంటున్నారు.